హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 20 ఏప్రిల్ 2026 20 ఏప్రిల్ 2026. సో ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుంది. కొత్త ఏకని గమనించి మీరు వంతులు వేసుకోవాలి. అలాగే పెట్టమారులకు కూడా విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. పెట్టమారులని రంగుతో కూడా సంబంధం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడి రంగుల్ని క్లియర్గా చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:20 నుంచి ఉదయం 8:30 వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువాలండి. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి నల్లబొట్ల సేతువాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అటువంటి కోళ్ళనే ముసుగులకి అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడికాకి పోలాలు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకులు, నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. సో రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:30 నుంచి ఉదయం 10:45 వరకు జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే కుసినలుపు కాకిడాగ రంగు అనమాట. కుసినలుపు ఉన్నటువంటి కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ జామ్ మొత్తం కూడా కుసినలుపున్నటువంటి కాకిడాగలను మాత్రమే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు, చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులు అనమాట. ఇవి చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకిడాగ పింగళాలు, పండు డేగలు, ఎర్ర పోలాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడు అబ్రాసులు, కోడి నెమలి పింగళాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా గెలిచే రంగుల మీద ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. గెలిచే రంగుల్ని ఎప్పుడు కూడా ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకున్న ఉపయోగం ఉండదు. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకున్న ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా సరే మీ కోళ్ళు గెలుపులో ఉండేటట్టుగా చూసుకోవాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఓటమి పాలయ్యేటటువంటి రంగుల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ జాము మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుందన్నమాట. అలాగే మూడో జాము చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు మూడో జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు వచ్చేసరికి గౌడ్ నెమలి పింగళాలండి. గౌడ్ నెమలి పింగళాలని ముసుగులకి, జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడ్ నెమలి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉండాలన్నమాట. గట్టి కుసి ఉన్నటువంటి గౌడ్ నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోడికి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి గట్టి కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులను చూద్దాం. గౌడ్ నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడ్ నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలు. ఇవన్నీ కూడా
గెలిచేటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబుర్ర రసంగులు, కోడి నెలకట్టు రసంగులు. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అనమాట. కోడి డేగల్ని ముసుగులకి అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఈ కోడి డేగ రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డేగలను మాత్రమే మన ముసుగులు జోళ్ళకి ఉపయోగించుకోవాలి. రెక్కల్లో, తోక బొంగుల్లో, అలాగే కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డేగలను మాత్రమే మన ముసుగులకి అలాగే జాములకి, జోళ్ళకి రెండింటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, అలాగే పండు డేగలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. అలాగే ఈ గెలిచే రంగుల్ని ఏ రంగుల మీద పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఏ రంగుల మీద పెడితే మంచి విజయాలు వస్తాయని చూస్తే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్టు అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకినెమళ్ళు అండి. కోడి చూపు, కాకినెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. తోక ఏకల్లో అలాగే రెక్కల్లో అక్కడక్కడ తెలుపు ఏకలు ఉన్నటువంటి కోడి చూపు, కాకినెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసి మాత్రం గట్టి కుసి ఉండాలండి. తెల్ల కుసి ఉండకూడదు అనమాట. కుసి తెలుపు ఉండకూడదు. తోకల్లో, రెక్కల్లో మాత్రమే తెలుపేకలు ఉండాలి. కుసి మాత్రం తెలుపు ఉండకూడదండి. కుసి నలుపు ఉండాలి. అటువంటి కాకినెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పొలాలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మీ కోళ్ళు గెలుపులో ఉండేటట్టుగా చూసుకోండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమి రంగులో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు 6వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరలు అన్నమాట. నల్ల కక్కెరల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల కక్కెర రంగుల్లో కుసి వచ్చేసరికి నలుపు ఉండాలండి. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, నల్ల పోలాలు, నల్లబొట్ల సేత్వాలు, పసిమిగల సేత్వాలు, అలాగే గౌడు కాకులు, కాకి మైలాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర మైలాలు, అలాగే పండు డేగలు అన్నమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పింగళాలు అనమాట. డేగ పింగళాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ డేగ పింగళ రంగుల్లో కుసి ఎరుపు ఉండాలన్నమాట.
కుసి ఎరుపున్నటువంటి డేగ పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి పింగళాలు, నల్ల పోలాలు, నల్లకుసు రసంగులు, గట్టి కాకులు, కాకిడేగ పింగళాలు, చింతపెక్కల కాకులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, కోడి మైలాలు, సేతువాలు, పసిమిగల సేతువాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. డేగలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 8వ జాము చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల వరకు 8వ జాము అనేది నడవటం జరుగుతుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగులకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర నెమళ్ళు అండి. ఎర్ర నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర నెమల రంగుల్లో కూసు వచ్చేసరికి గట్టి కూసు ఉండాలండి. గట్టి కూసున్నటువంటి ఎర్ర నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, నెమలి డేగలు, నెమలి రసంగులు, రసంగి డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, బాగా కోడి చూపు డేగలు, సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా వాటిని పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి వదులుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది ఉంటాయన్నమాట. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే ఈరోజు వదులుకోవాలండి. అప్పుడే మంచి ఫలితాలు అనేది ఈరోజు రావటం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. రోహిణి నక్షత్రంలో గిరిచ మరియు ఓడే రంగులు నెమలి మీద ఎర్ర మైల, నల్ల మైల రంగులు చూడిపోతాయి. కాకి మీద కోడి డేగ ఎర్రకోడి రంగులు ఊడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు డేగ కోడి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. రోహిణి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.